వస్తున్నాయన్న, బ్రహ్మాండంగా ఉన్నాయన్న. వండుకున్నామన్నా, మేము అయ్యే తింటున్నాం. బాగున్నాయి ప్రైస్. గతంలో దొడ్డు బియ్యం వచ్చినాయన్న, అవి పురుగులు బట్టి ముక్క వాసన వచ్చి కనీసం తిననీకి వీలు లేకుండా ఉండేదన్న. అవి మేము కోళ్ళకు కుక్కలకు మనం వాటికి వండడానికి పనికి వచ్చేదన్న. రేవంత్ అన్న మంచి పరిపాలన చేస్తున్నాను. 10 ఏళ్ళలో కేసీఆర్ అబద్ధాలతో ప్రచారం చేసుకుంటూ ఆయన గవర్నమెంటే సాగదీసుకుంటూ కానీ ప్రజల సంక్షేమం కోసం ఏ ఒక్క రోజు కూడా ఏది చేయలేదన్న. ఆయన దోపిడీ చేయడం కోసమే జరిగిందన్న ఇదంతా. రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజా పరిపాలన అన్న. ప్రజా పరిపాలన అంటే ప్రజలకు అన్ని విధాలుగా అనుకూలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజా పరిపాలన సాధ్యం అన్న. అది ఏ గవర్నమెంట్లో సాధ్యం కాదన్న. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థులు అంటే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వేల మంది విద్యార్థులకు 10 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్న. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేయలేదు. ఎవడు మాట్లాడితే అంటే మాకు నోటిఫికేషన్ మాకు పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి మేము రోడ్ ఎక్కితే చీకటి చట్టాలను చేస్తూ మా విద్యార్థుల మీద కేసులు చేయడం జరిగిందన్న. ఈ గవర్నమెంట్లో రాగానే రేవంత్ అన్న రాగానే ఉద్యోగాలు రెగ్యులర్గా రిక్రూట్మెంట్లు వేయడం జరిగిందన్న. చాలామంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయన్న. నాకు వ్యవసాయం లేదన్న. రైతులు సంతోషంగా ఉన్నారన్న. నాకు 200 యూనిట్లు వస్తుందన్న. గ్యాస్ ఉందన్న. చేస్తున్నా, మా అమ్మ చేస్తుంది, మా భార్య చేస్తుందన్న. ఒక 2 నుంచి 3 వేల మధ్యలో మిగులుతుందన్న. రేవంత్ రెడ్డిని కేటీఆర్ కేసీఆర్ తిడుతురు అంటే వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం తిడుతురు అన్న. అంటే రేవంత్ అన్న పరిపాలన మంచి పరిపాలన చేస్తుండు. ఈ రేవంత్ రెడ్డికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పి మేము చేయలేదన్న ఈర్ష్యతోని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కానీ అబద్ధ ప్రచారంతో తిడుతురు అన్న. హైదరాబాద్ తీరు బ్రహ్మాండంగా ఉందన్న. అన్యక్రాంతమైన భూమిని ఆక్యుపై చేసుకొని గవర్నమెంట్కు ఏది సరౌండ్ చేయడం కోసం బ్రహ్మాండమైన ఏది ఆ ప్రోగ్రామ్ అన్న. హైడ్రా ప్రోగ్రామ్ ఈ పరిపాలన బ్రహ్మాండంగా ఉందన్న. గత పరిపాలనలో ఎవరు మాట్లాడినా కానీ మేము ఇంతగానే చెప్పారన్న. ఎవరు మాట్లాడినా చీకటి చట్టాలను తీసుకొచ్చి విద్యార్థులను లోపలేయడం మాట్లాడితే మా తుంగతుర్తి కాన్స్టిట్యూషన్లో గాదర్ కిషోర్ కుమార్ ఒక లాయరు పర్రపాటి యుగంధర్ రావు అని ఒక లాయరు నువ్వు ఇలా చేస్తున్నావు కిషోర్ ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడినందుకు తన గూండాల చేత ఈటూరు గ్రామం సరిహద్దుల్లో విపరీతమైన కొట్టి చావు బతుకుల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారన్న. అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద వ్యక్తిగత దాడులకు దిగిరన్న గత ప్రభుత్వం. మా ఎమ్మెల్యే పనితీరు బ్రహ్మాండంగా ఉందన్న. మా ఎమ్మెల్యే గారు వారానికి 3 టైమ్స్ మా కాన్స్టిట్యూషన్లో కంటిన్యూషన్ తిరుగుతారు. ప్రతి ఒక్కరిని కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్ కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. పేదల కష్టం తెలుసు. అక్కడ పేదలు ఎవరైనా కష్టాల్లో ఉందనగా అనే సార్కి తెలియగానే ఇమ్మీడియట్లీ వెళ్ళి వాళ్ళ కష్టాన్ని పంచుకునే వ్యక్తిత్వం ఉందన్న మా ఎమ్మెల్యే గారికి. యువ వికాసం బ్రహ్మాండంగా ఉంటుందన్న. యువ వికాసం చాలా అంటే నిరుపేదలకు బ్రహ్మాండమైన ప్రోగ్రాం అన్నది. Subscribe us and press the bell icon for more interesting updates.